ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా దినమంతి అని కృపను పొందుకుందామండి. ఈ దిన వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దేవుని వాక్యం ధ్యానించుకుందామా? ఆయన మాటలు వింటున్నప్పుడు విశ్వాసంతో వినాలి. రెండోదిగా, దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు నమ్మాలి. మూడోదిగా, దేవుడు నా జీవితంలో ఈ కార్యం నెరవేర్చబోతూ ఉన్నారని నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. మరి వాక్యాలకు వెళ్ళిపోదామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న 1వ మాటలో ఉన్న మాటతో దేవుడు మనకు, మన కుటుంబాలకు కావలసిన విలువైన వాక్కును అందిస్తున్నారు. జాగ్రత్తగా వాటిని ధ్యానిద్దాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి, ఏ స్వాతంత్ర్యము? క్రీస్తు తన యొక్క విలువైన రుధిర ద్వారా మన మీదున్న శాపం, పాపం, రోగం, ద్వేషం, కపటం, లేకపోతే క్రీస్తుకు విరోధమైన ప్రతి క్రియల విషయమై మనను స్వతంత్రుడిగా చేయడానికి ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకొని ఆయన చనిపోయి ఆ పాపం అనే దాస్యం నుంచి మన పైకెత్తారు. అందుకని ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఏ స్వాతంత్ర్యం అనుగ్రహించి? క్రీస్తు అనే మరి రక్తము ద్వారా కడగబడిన మన దేహాలకు దేవుడు ఏం అనుగ్రహించారట? స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తే మన స్వతంత్రులుగా చేశాడు. ఏ స్వాతంత్ర్యం కోసం మనం క్రీస్తు దగ్గరికి వచ్చామో వాటిని మనం అనుగ్రహింప చేయడానికి ఆయన తన్ను తాను రిక్తుడిగా అయిపోయి ఆ స్వాతంత్ర్యం ఇవ్వడానికి క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఇంకొక స్పష్టమైన మాట చెప్తున్నారు. కాబట్టి అంటే ఎప్పటి నుంచి మీరు స్థిరముగా నిలిచి. ఎలా నిలవాలట? స్థిరముగా. స్థిరము అనగా నీవు ఈరోజు దేవుడు ఏ స్వాతంత్ర్యం అయితే నీకు అనుగ్రహించాడని నువ్వు నమ్ముతున్నావో వాటిలో స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడాలనే కదండి దేవునిలోనికి వచ్చాను. ఎందుకు నేను స్థిరంగా నిలబడను అని మీకు అనిపించవచ్చు. స్థిరత్వం అనేది ఒక మనిషి మరి తన జీవితంలో పోగొట్టుకోడు. పరిస్థితులు స్థిరం కాకుండా చేస్తాయి. క్రీస్తులోకి వచ్చావు, క్రీస్తుని స్వతంత్రుడిగా చేసావు, నమ్మావు, బాగుంది. ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్న నీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలే రావాలి. ఈ ఆశీర్వాదం నేను పొందుకుంటానని ఒక కమిట్మెంటు, నిర్ణయం తీసుకొని మరి ధైర్యం కలిగి నిలబడుతున్న సమయంలో ఆ రోజు నువ్వు బండి మీద ప్రయాణం చేసి నీ ప్రాంతానికి వేరొక ప్రాంతం నుండి వెళ్తూ ఉన్నావు. ఆ ప్రాంతం నుండి వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మరి నీ బండి స్లిప్ అయ్యి నువ్వు కింద పడి నీ కాలుకి, నీ చేతులకి దెబ్బలు తగిలాయి. ఈ దెబ్బలు తగిలి నువ్వు ఇంటికి వచ్చావు. అందరూ మరి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా మూగిపోయి, అమ్మో ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఎందుకు జరిగింది, ఏమైంది అని అన్నీ అడుగుతారు. ఫైనల్గా ఒక స్త్రీ కానీ లేదా ఒక పురుషుడు కానీ అంటున్న మాట ఏంటంటే, దేవుని నమ్ముకున్నావు, దేవుణ్ణి ఆశ్రయించావు, దేవుని తట్టు తిరిగావు, దేవుడు గొప్పోడన్నావు, దేవుడు శక్తివంతుడు అన్నావు. మరి ఇటువంటి శక్తివంతుడైతే, గొప్పవాడైతే, మంచివాడైతే నీ లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటి ప్రమాదం ఎందుకు జరిగింది, ఇలా నువ్వు ఎందుకు ప్రమాదానికి గురి అయ్యావు, దేవుడు నీ జీవితంలో నిజంగా మేలు చేసినోడైతే ఇలాంటి సమస్య నీకు రాకూడదు కదా, దేవుడు కాపాడాలి కదా అని చెప్పి వెళ్ళిపోతారు. వెంటనే నీ మనస్సులో పుట్టేదేంటి? చెప్పి వెళ్ళిపోయినాడు బాగానే ఉంటాడు. నీ మనస్సులో, నీ హృదయంలో క్రీస్తు శక్తి కంటే క్రీస్తుని, క్రీస్తు కార్యాలని, క్రీస్తు మాటలను అంగీకరించిన నీ లైఫ్లో క్రీస్తు మరి కార్యమే జరగాలి. కానీ ఇలాంటి ఎందుకు కార్యాలు జరుగుతున్నాయి అని నీలో అనుమానపు బీజాన్ని పెడతాడు అపవాది. అవ్వమ్మకు పెట్టాడు కదా, ఇది నిజమా? ఒకే ఒక మాట, ఇది నిజమా? ఈ తోట చెట్ల పండులో ఉన్న ఈ పండును తినకూడదని దేవుడు చెప్పాడా? క్వశ్చన్ మార్క్ ఒకటి వేసి వెళ్ళిపోయాడు అపవాది. వెంటనే ఈ క్వశ్చన్ మార్క్ సమాధానంగా, ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్గా అవ్వమ్మ పండు తీసుకొని చక్కగా తిని తన భర్తకి ఇచ్చింది. అపవాది వేసే క్వశ్చన్ మార్కు
అది స్త్రీని వాడుకుంటాడో, పురుషుని వాడుకుంటాడో, చిన్నపిల్లని వాడుకుంటారో, లేకపోతే సారసను వాడుకుంటాడో, లేకపోతే నీ హృదయాన్ని వాడుకుంటాడో, నీ ఆలోచన వాడుకుంటాడు. ఏది వాడుకున్నా ఒకటి మాత్రం గుర్తు చేసుకో, నిన్ను స్వాతంత్ర్యంలోకి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. పునరుత్థాన జీవంతో నింపాడు. ఈ పునరుత్థాన జీవాన్ని నీవు పొందుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో అపవాది పెడుతున్నది ఏంటంటే, స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనకుడి. స్థిరముగా ఉండాలి. దేని విషయంలో? నీవు తీసుకున్న కమిట్మెంట్ విషయంలో, నీవు తీసుకున్న నిర్ణయం విషయంలో, నీవు తీసుకున్న ఆలోచన విషయంలో నువ్వు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. అపవాది నీ కాలుని చిక్కుకుపోయేటట్లు చేసి నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి కాళ్ళ కింద పడిపోకుండా క్రీస్తు అనే ఆయన యొక్క చేతి కింద, క్రీస్తు అనే ఆయన యొక్క స్వాతంత్ర్యం కింద మనం ఏమవ్వాలి? స్థిరముగా నిలబడాలి. ఆయన యందు నిలిచిన నీవు బహుగా ఫలిస్తావు. అయితే స్థిరత్వం లేకుండా దుష్టుడు వాడు దాస్యములోనికి తీసుకొని వెళ్ళి మళ్ళీ చిక్కుకుపోయినట్టు చేస్తాడు. ఆ దాస్యం స్థిరమైంది కాదే. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు, వాళ్ళు నెగిటివ్ మాట నీతో మాట్లాడుతున్నప్పుడు, నీవు అనుకున్న కార్యం జరగకుండా వేరొకటి నీ బ్రతుకులో అవుతున్నప్పుడు, వెంటనే నీ హృదయంతో, నీ ఆలోచనతో, నీ తలంపుతో నువ్వు చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, ఆ స్థలంలో స్లిప్ అయ్యా నిజమే, పడ్డా నిజమే, కానీ నా తోటి స్నేహితులు చాలామంది అక్కడ చనిపోయారు కదా, నేను అక్కడ ఎందుకు చనిపోలేదు? నేను చనిపోయి ఉంటే దేవుడి నామానికి అవమానం తెచ్చిన వాడిని అవుతాను. దేవుడు నా జీవితంలో చూడలేదు, మరి దేవుడు ఏం చేయలేదు అని అనుకుంటాం. కానీ నేను చనిపోలేదు కదా, దేవుడు నన్ను చావు గురి చేయలేదు కదా, దేవుడు నన్ను తప్పించాడు, ఏ ప్రమాదం లేకుండా కాపాడాడు. వీటిని బట్టి నేను స్థిరంగా నిలబడతాను. మనుషుల మాటలు బట్టి నేను స్థిరంగా నిలబడను. మనుషులు ఇచ్చే ఆలోచన విధానం బట్టి నేను స్థిరంగా నిలబడను. నా దేవుడు నాకు చేసింది ఒక కార్యం అయితే నా ముందు ఉంది, అది నాకు తెలుసు. వాటిని బట్టి మాత్రమే నన్ను నేను ధైర్యపరుచుకొని నన్ను నేను స్థిరముగా నిలబడడానికి ప్రయత్నిస్తాను. దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక, ఆయన తన యొక్క కృపచేత నన్ను రక్షించుటకు సమర్థుడు గనుక, ఆయన నాకు ఇచ్చిన స్వాతంత్ర్యం గొప్పది. ఎంత గొప్పదంటే మరణాన్ని జయింపచేసినంత గొప్పది. మరణం నన్ను ఏమీ చేయలేకపోయింది, ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. ఆయన్ని సమాధిలో ఉంచనివ్వలేదు. ఆయన సజీవుడై లేచాడు. ఆ సజీవుడైన దేవుని ధరించుకున్న నేను మరలా దాస్యం అనే కాడులో నేను చిక్కుపడను, వాటికి నేను లోనవ్వను, వాటిలో నేను పడిపోను. క్రీస్తు యేసునకు తగిన ఫలము పొందవాలని, క్రీస్తు యేసు నా కోసం ఏర్పాటు చేసిన వాటిని స్వతంత్రించుకోవడానికి నన్ను నేను నా దేవునికి అప్పగించుకొని నిలబడతాను. హల్లెలూయా. ఈ నిర్ణయం ఎవరిలో రావాలి? నీ దేవుడు నీకు స్వాతంత్ర్యం ఇచ్చానని మొదట నువ్వు నమ్మగలిగితే, అప్పుడు అపవాది ఎన్ని రకాలైన బాణాలను ముందు వేసి నిన్ను లాగడానికి చూసినా, నేను పట్టుకోవడానికి చూసినా, నిన్ను పాడు చేయడానికి చూసినా, నేను నలగొట్టడానికి చూసినా, నిన్ను ఏ విషయంలోనైనా ఇబ్బంది పెట్టాలని చూసినా, నీవు అయితే దేవుడిచ్చిన స్వాతంత్ర్యం పొందుకున్నావు కాబట్టి అపవాది పెట్టే ఆ దాస్యంలోనికి, అపవాది పెట్టే ఆ చిక్కులోనికి ఎట్టి పరిస్థితుల్లో పడవు. ఆయన పడడానికి అవకాశం అనేది ఇవ్వడు. అబ్రహాముకు దేవుడు వాగ్దాన పుత్రుని ఇచ్చిన తరువాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలిగా నాకు ఇచ్చే అన్నప్పుడు తన హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టి ఉండొచ్చో. మనుషులం కదా, పుట్టవా? మనుషులం కదా, ఆలోచన చేయమా? ఆయన ఆలోచన విధానాన్ని, అబ్రహాము యొక్క తలంపులని ఆ బైబిల్ గ్రంథంలో చిత్రీకరించకపోవచ్చు, కానీ అదే ప్లేస్లో ఉంటున్న మనం క్రీస్తుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతున్నా శ్రమను బట్టి, శోధనను బట్టి, ఒత్తిడిని బట్టి, ఇబ్బందులను బట్టి, భారభరితమైన పరిస్థితులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, కృంగదీసే శోధనలను బట్టి ఏమాత్రము మనం ఏం చేయకూడదు? అబ్రహాము మనస్సు కలిగిన వారమై దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధమని, తన హృదయం గాయపరచబడిన, వృద్ధాప్యములో బిడ్డను పొందుకుని ఆ బిడ్డ శాశ్వత కాలం ఉంటుంది అని యోచించి ఆశతో బ్రతుకుతున్న అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకును దేవుడు తీసుకుంటాడు అన్నప్పుడు, ఇస్సాకుని ఇవ్వడానికి వెను తిరగలేదు, ఆలోచన చేయలేదు, నేను ఇస్తానన్నాడు. ఆఖరికి ఇస్సాకుని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతుంటాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, తర్వాత
మరి వెలుతురుగా ఉంది, అన్నీ ఉన్నాయి, బలి ఇవ్వడానికి అన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల లేదంటే అని అడిగితే అప్పుడు అంటాడు, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. తన కుమారుడికి ఆన్సర్ చెప్పలేనంత బాధ. మరి నేను నిన్నే బలి ఇచ్చేస్తున్నానని చెప్పలేడు. క్వశ్చన్ కొడుకు వేస్తున్న ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితులు తన హృదయంలో తను ఎంత కృంగిపోయాడో, ఆ కృంగిబాటులో కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఈరోజు నీ పరిస్థితులు వ్యతిరేకంగా పుట్టించి మనుషుల ద్వారానో ఆర్థికమైన పరిస్థితులు కలుగుట ద్వారా మరి నీ తోటి వాళ్ళు నీ ముందు వర్ధిల్లుతుంటుంటే, అంతేకాకుండా దేవుని యందు నిరీక్షణ గలవాడవే లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, అరే మేము కలిగి ఉన్నాం, మేము ఏం చేసినా మాకేవి రాలేదు, ఏ అలవాట్లు లేనోడే చస్తున్నాడు రా, నీకు అర్థమవుతుందా? నిన్ను మత మార్పిడి చేశారు, లేదా నిన్ను రకరకాలుగా మరి మాటలతో మభ్యపరిచారు అని లోకములో ఉన్నవారు మనకు శ్రమ కలిగిన వేళ మన ఎదుటికొచ్చి మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాము లాంటి కమిట్మెంట్ తీసుకుని నీవు, అబ్రహాము లాంటి నిర్ణయం తీసుకుని నీవు, అబ్రహాముల ఆలోచన చేసి నీవు నీ నిర్ణయం ఏం చేయాలంటే, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నన్ను కృంగదీయడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను స్వతంత్రంలోకి తీసుకురావడానికి, ఆయన చనిపోవడానికి కూడా వెనకాడలేని ఆయన ప్రేమ నా ఎదురుగా ఉన్నప్పుడు నేను ఎందుకు కృంగిపోతాను, నేను ఎందుకు అలసిపోతాను? నా ముందున్న ఆయన ఉద్దేశం గొప్పది అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా చెప్పాలి. ఆయనకు నా ముందున్న ఉద్దేశం గొప్పదని చెప్పినప్పుడు నువ్వు స్థిరంగా నిలబడినట్లు. అంతేకాదు, అపవాది వేసిన ఆ చిక్కులో పడకుండా పైకి వచ్చినట్లు. దేవుడు నమ్మదగిన వాడండి. ఆయనని ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ విలువైన రక్తపు ధార, ఆ విలువైన దేవుని యొక్క శక్తిని పొందుకున్న మనం అంతవరకు బానిసత్వగా బ్రతికిన మరి సౌలు పౌలుగా మార్చబడి తన గుడ్డితనం దేవుని చూడలేక తన ముందున్న పాపం తన కనులను మూసి పొరలు కమ్మినట్టు చేసినప్పుడు, దేవుని యొక్క హస్తం సేవకుని ద్వారా తను తాకినప్పుడు ఆ యొక్క పాపమనే ఆ కాడి తనని వెంబడించి, ఇక మీదట నీవు మరి క్రైస్తవులు చంపాల్సిందే అని వారు ఆజ్ఞాపిస్తున్నప్పుడు వాటికి లోబడకుండా, వాటికి అంగీకారంగా బ్రతకకుండా, వాటిలో పడిపోకుండా క్రీస్తు నిమిత్తం మాత్రమే నిలబడిన సౌలు పౌలుగా మారిన తర్వాత తన లైఫ్ స్టైల్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతవరకు కూడా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి, సమాజం దృష్టికి మరి ఒక డబ్బు కోసం మనుషులు చంపి ప్రాణాలు తీసిన ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు ఎలా మార్చేశాడంటే, క్రీస్తు కోసం చనిపోవడానికైనా వెనకాడలేని, ముందున్న శ్రమ కోసం కాక, వెనకున్న భారాల కోసం కాక, ముందున్న బహుమానం కోసం పరిగెత్తే అనుభవము చరిత్రలో పౌలంత సేవ కానీ, సంఘాలు కానీ, పరిచర్య కానీ ఆయనంత ఎక్కువగా ఎవరు చేయలేదని మరి అనేకమంది విద్వాంసులు కలిగిన వారు చెప్పారు. ఎందుకు ఈ విషయాన్ని మీ అందరితో నేను పంచుకుంటున్నానంటే, అపవాది ఒక తంత్రాన్ని మీ మీద వేయడానికి మీ ముందుకు వస్తాడు, వాడు ఒక కుయుక్తి పని మీ ముందుకు వస్తాడు. కానీ మీరు మీ హృదయంతో, మీ చుట్టూన్న పరిస్థితులతో ఇలా చెప్పాలి, దేవుడు నాకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడంటే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ కోసం నేను స్థిరంగా నిలబడతాను. అపవాది దాస్యములోనికి నన్ను తీసుకువెళ్ళాలని చూసినా, ఆ దాస్యములో కూడా నేను ధనవంతుడిని యెఫ్తాని తన గృహములోంచి వేశ్య కుమారుడని సొంత అన్నదమ్ములు, ఆ ఊరి పెద్దలు, ఆ ప్రాంత ప్రజలు తోలివేసినప్పుడు యెఫ్తా చాలా ఏడ్చాడు. ఎందుకంటే తన చిన్న వయసు నుంచి అక్కడ పెరిగి పెద్దయ్యి యుద్ధాలు చేసి దేశం కోసం పోరాడి, ప్రజల కోసం పోరాడి నిలబడిన యెఫ్తా ఈరోజు వాళ్ళ దృష్టికి వేశ్య కొడుకు అని, ఆ ప్రజలు సొంత అన్నదమ్ములే ఆస్తిని ఇవ్వాల్సి వస్తుందని వారు అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు యెఫ్తా ఎంత ఏడ్చాడో. ఏడ్చి అక్కడి నుంచి తను బయటికి తోసివేసినప్పుడు అల్లరి జనం ఉండే ఒక ప్రాంతం దగ్గర వెతుక్కొని ఆ చెట్టు కింద ఏడుస్తున్నప్పుడు దేవుడు మరి ఆ ప్రజలందరినీ పంపించి, ఇక నుండి మాకు యజమానిగా ఉంటావా? హల్లెలూయా. అపవాది దాస్యంలోనికి మనం లాక్కెళ్ళి చిక్కు పెట్టాలని చూస్తాడు. కానీ జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్న మనము, మన స్వాతంత్ర్యం కలిగిన వారం. శ్రమలో కూడా నీకోసం నిర్ణయించిన, నీకోసం ఏర్పాటు చేసిన ఉద్దేశాలు గొప్పవి. అవి ఎప్పుడూ మర్చిపోవద్దు. శ్రమ నీకు అడ్డు కాదు, శ్రమ నీకు ఆటంకం కాదు, శ్రమ నీకు ఏ విషయంలో కూడా శోధన కాదు.
క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం స్వాతంత్ర్యమును అనుభవించాం. స్వతంత్రం ఎలా అయ్యాం? సమస్తం మీద మన దేవుడు అధికారిగా నియమించాడు. పాపం అనే దాస్యాన్ని విరగొట్టాడు. ఇక మీద పాపం మన ముందు లేదు. మనం అన్నిటినీ పొందుకోవడానికి దేవుడి దగ్గర అడిగినవన్నీ మన ఎదురుగా ఉన్నాయి. వాటిని తలుపు తీద్దాం, స్థిరంగా నిలబడదాం, అపవాదిని కాళ్ళతో చెత్తకూడదాం, దేవుడిచ్చే వాటిని అన్నిటినీ అనుభవిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చే కార్యాన్ని నేను మీకు చెప్పి ఈ అనుదిన వాక్య పఠనాన్ని ముగించేసుకుందామండి. కాకినాడ ప్రాంతంలో మరి కాంప్లెక్స్కి దగ్గరలో ఒక అమ్మాయి ఒకరోజు ఆ స్థలంలో ఉన్న మరి కోర్టు లోపల ఉన్న క్వార్టర్స్లో ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఆ స్థలానికి కాంప్లెక్స్ దగ్గరలో, కాకినాడ కాంప్లెక్స్ దగ్గరలో నుండి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే మరి తన భర్త వేరొక స్త్రీతో తిరగడం, అంతేకాదు అడిగితే కొట్టడం. చిన్న పిల్లలు ఏ విషయంలోనైనా మరి అతన్ని అడగాలని చూస్తే విపరీతంగా కొట్టేవాడు. మరి అతని దగ్గర నుంచి ఆ సమస్య నుంచి తను తీసుకురావడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి మరి తన భర్తని తప్పించాలనుకుంది, కానీ తప్పించలేకపోయింది. ఎందుకు అంటే తన భర్త తనకంటే ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆమెను ఎక్కువగా చూసుకుంటున్నాడు, పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు. చాలా బాధపడి మీ ఏడ్చిన దగ్గరికి వచ్చింది. అమ్మ, నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నా భర్త నా వెనక 6 సంవత్సరాలు తిరిగినప్పుడు అప్పుడు నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నాకు పెళ్ళయ్యి అదే 6 సంవత్సరం వచ్చింది. నా భర్తకు నేను మరి విరక్తి కలిగేశాను. నన్ను ఇప్పుడు అంగీకరించట్లేదు. ఇంకా ఎంతకాలం ఈ సమస్యను నేను అనుభవించాలి? చిన్నపిల్లలతో బ్రతకలేక చావలేక నన్ను పోషించక నాకు చనిపోవాలనిపిస్తుందమ్మా. మరి నా ప్రాణం మరి పోతేనే కానీ నేను ఇవి నా కళ్ళతో చూడలేను, నా కళ్ళతో చూసి నేను బ్రతకలేను. మరి దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతాడు అంటే మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ప్రార్థన చేయండి అమ్మా. దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నది. నేను ఆమె కోసం ప్రార్థన చేశాను. దేవా, ఆమె ఏడుస్తుంది, ఆమెకు నువ్వు సహాయం చేయి, నీ ఉద్దేశం తెలియచేయి, నీ శక్తిని తెలియచేయి, నీ వాక్కును తెలియచేయి, నీ మాటను తెలియచేయి. వదలొద్దేసయ్యా, విడవద్దేసయ్య, త్రోసివేయొద్దేసయ్య, జ్ఞాపకం చేసుకో యేసయ్య అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను తరతరాలుగా వెంటాడుతూ నీ కుటుంబంలో బానిసత్వంగా వెంటాడుతున్న ఈ శాపము నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను. హల్లెలూయా. ఏం శాపం? అతను వేరొక స్త్రీతో తిరగడం శాపమా? అతను వేరొక స్త్రీతో సహవాసం చేయడం శాపమా? ఏంటి ఆ శాపం? ఆ మాట అంటే మరి కష్టంగా ఉంటుంది. ఆమె అలాగే నా శాపం ఏంటి? నేను ఏ తప్పు చేశాను? చిన్నప్పటి నుంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎదిగి యథార్థంగా నడిచి దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తున్న నా లైఫ్లో ఎందుకు దేవుడు నాకు ఆ యొక్క శాపం పాపం అంటున్నాడు? ఈ మాటే ప్రార్థన చేయించుకున్న తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, దేవుడు నా శాపాన్ని తొలగిస్తాను, నా దోషాన్ని తొలగిస్తాను అని చెప్పి దేవుడు ఎందుకమ్మ మాట్లాడుతున్నారంటే అప్పుడు అమ్మ చెప్పిందంట, అమ్మ, మీ తాతగారు భయంకరమైన వ్యభిచారి, తర్వాత నీ తండ్రి భయంకరమైన వ్యభిచారి, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. అదే పాపంతో పుట్టిన నీ జీవితంలో కూడా నీ భర్త అలా తయారయ్యాడు. నిజంగా దేవుడు సత్యమే చెప్పాడు. నీ శాపం నుంచి దేవుడు విడిపిస్తేనే కానీ ఇక్కడ నుంచి మన కుటుంబాల్లో ఆడవాళ్ళు ఏడ్చే పరిస్థితులు రాకుండా, ఆడవాళ్ళు కన్నీరు పెట్టే రోజులు రాకుండా సంతోషించే రోజులు వస్తాయి. ఆ దేవుని సన్నిధిలో మరి నీ తప్పుని, నీ పొరపాటుని, నీ శాపాన్ని, నీ దోషాన్ని కూడా ఒప్పుకో, దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. పాపం అనే దాస్యం నుంచి విడిపించడానికి క్రీస్తు తన రుధిర ధార ద్వారా మనకు కొనుక్కున్నాడు. అది మనం నమ్మాలి. నా శాపాన్ని దేవుడు తీస్తాడని నమ్మాలి, నా రోగాన్ని దేవుడు తీసేస్తాడని నమ్మాలి, నా అతిక్రమం దేవుడు తీస్తాడని నమ్మాలి. మరి నమ్ముతున్నారా? యేసేకి మనం అప్పగించుకోవాలి. యేసే శక్తిని మన జీవితాల్లో మనం పొందుకోవాలి. దుష్టుని అధికారాన్ని మన కళతో మనమే చిత్తగొట్టాలి. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి. ఏం జరిగింది ఆమె జీవితంలో? ఏం జరిగింది? అనుకోకుండా ఆయన యొక్క మరి హార్ట్లో మరి హోల్ పడింది. హోల్ అంటే కాదు, ఆయనకి స్టంట్ వేశారు. ఆయనకి ఒక్కసారిగా మరి గుండెలో నొప్పి వచ్చింది.
ఆయన పెద్ద వయస్సు కలిగిన వాడు ఏం కాదు, 40-42 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. ఆయనకి మరి విపరీతమైన నొప్పిలా వచ్చి స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆయన శరీరంలో మరి జరిగిన తన ఊహలు కోరికలు అన్నీ కూడా ఎలా చచ్చిపోయి కూడా ఆయనకే తెలియదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి గుండె నొప్పి వచ్చినంత వరకే భార్యకు తెలుసు. అక్కడ ఏం జరిగింది, అసలు ఆయన గుండె నొప్పి ఎందుకు వచ్చిందంటే మరి అవతలున్న స్త్రీకి డబ్బంతా పెట్టాడు, అవతలున్న స్త్రీకి అన్నీ పెట్టాడు. ఇప్పుడు అవతలున్న స్త్రీ వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసుకోకపోతే మా తల్లిదండ్రులు ఒప్పుకోరు అని ఇతనికి హ్యాండ్ ఇచ్చే మాట్లాడడంతో తట్టుకోలేక గుండెలో నొప్పి వచ్చేసింది ఆయనకి. ఎవరి కోసం పరుగులు, ఎవరి కోసం ప్రయాస, ఎవరి కోసం ఆరాటం, ఎవరి కోసం మరి ఆతృత. మన యొక్క భక్తి మనకు నిరీక్షణ కావాలని చెప్పాను కదా. నీ భక్తే నీకు నిరీక్షణ ఉండాలి. లోకంలో ఎవరు మన సొత్తు కాదు, మన యొక్క ఆధారం కాదు. దేవుడు మన శాపాన్ని, మన దోషాన్ని, మన రోగాన్ని విరగొడతానన్నప్పుడు మనం ఎలా మరి అపవాదికి మన యొక్క ఆలోచన అప్పగిస్తాం. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయనకు స్టంట్ వేశారు, ఆయన బతుకు మారింది. దేవుడు శాపాన్ని విరగొట్టాడు, కుటుంబాన్ని స్వతంత్రం చేశాడు. ఈరోజు నువ్వే శాపంతో ఏ దోషంతో ఉన్నావని మరి చింతిస్తున్నాం, వాటన్నిటిలో దేవుడు స్వతంత్రాలుగా చేసి నిన్ను నడిపించబోతున్నాడు. ఈ అనుదిన వాక్య పట్టణంలో ఒక్క మాట యేసయ్యతో చెప్పి ఈ అనుదిన వాక్య పట్టణాన్ని ముగించేసుకుందామండి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వకార్యాలకు ఆధారభూతుడైన ప్రభువా నీకు వందనాలు. నీ విలువైన వాక్కుతో, నీ పరిశుద్ధమైన మాటతో, నీ శక్తిగల నీ కృప ద్వారా ఆత్మదేవ ప్రతి ఒక్కరి జీవితాలలో నీవిచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎదురుగా పెట్టుకొని అపవాది పెడుతున్న తంత్రాలను విరగొట్టి నిలబడుటకు తగిన కృప నీ ప్రియ బిడ్డల జీవితాల్లో నిశ్చయముగా విడుదల అవును గాక. జ్ఞాపకం చేసుకోండి, కీడు నుంచి విడిపించండి, దుష్టు నుంచి తప్పించండి. నీ ఉద్దేశం యేసు నామములో మొదలు అవును గాక. సహాయం చేయండి ఆత్మదేవ. నీ కార్యము ద్వారా ఈ బిడ్డలందరినీ లేవనెత్తి స్థిరపరిచి నడిపించి బలపరిచి ఆదరించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అనుదిన వాక్య పఠనం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్న యెడల అనేకులకి ఈ వాక్కును షేర్ చేయండి. తద్వారా దేవుని రాజ్య సువార్తను అందించేవారుగా దేవుడు మీ జీవితాల్లో అట్టి కృపతో నింపి నడిపించునుగాక. ఆమేన్. మరింత ఎంకరేజ్మెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.